హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తే అమ్మాయిలకు మూడు వస్తుందో తెలుసా? చాలామంది అమ్మాయిలకు శృంగారంలో ఎక్కువగా మూడు రావాలంటే వారిని శృంగారానికి ముందు రొమాన్స్ చేయాలి. కొందరు పురుషులు అమ్మాయిలను సుఖపెట్టడానికి డైరెక్ట్గా శృంగారాన్ని చేస్తారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ప్రతి అమ్మాయికి శృంగారం కన్నా ఎక్కువగా రొమాన్స్నే ఇష్టపడతారు. ఇలా రొమాన్స్ చేయడం వల్ల అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ ఎక్కువ సమయం సెక్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. స్త్రీలకు చేసే రొమాన్స్ ఎలా ఉండాలంటే ఇక చాలు చాలు అనే విధంగా ఉండాలి. అంతగా వారిని రొమాన్స్తో నలిపేయాలి. స్త్రీలను రొమాన్స్ చేసే వారికి శృంగారం వెంటనే లేకపోతే తట్టుకోలేనంతగా చేయాలి. వారికి సెక్స్ చేసే ప్లేస్లో కామనాడులు కొట్టుకోవాలి. అమ్మాయిలకు ఎక్కడ నొక్కితే సెక్స్ ద్వారాలు తెరుచుకుంటాయి అక్కడ నొక్కి అమ్మాయిలకు మూడ్ను తెప్పించాలి. ఏ అబ్బాయి అయితే తన రొమ్ములను పిసుకుతాడో అక్కడ వాటికి సెక్స్ రంధ్రాలు రిలీజ్ అయ్యి శృంగారానికి సిద్ధమవుతారు. అలాగే అమ్మాయిలకు చిన్న చిన్నగా ఎరుపు నలుపు రంగులో ఉండే చనుమొనలను బాగా గట్టిగా లాగి చీకడం వల్ల అమ్మాయిలు భావోద్రేగానికి గురయ్యి వెంటనే సెక్స్ చేయకపోతే పిచ్చి పట్టే వాళ్ళలాగా ప్రవర్తిస్తారట. స్త్రీలకు మూడు రావాలంటే వారిని మీ యొక్క ఛాతీకి హత్తుకునేలా కౌగిలించుకోవాలి. ఆ సమయంలో వారికి నచ్చే మాటలనే మాట్లాడాలి. తనపై ఎంత ప్రేమ ఉందో వారికి తెలిసేలా చేయాలి. స్త్రీ యొక్క ఎదరొమ్ములను మీ ఛాతీకి బాగా వత్తుకోవాలి. అప్పుడే స్త్రీలకు మూడ్ వచ్చి బాగా సెక్స్కు రెడీ అయ్యి మీతో శృంగారంలో గంటలు గంటలు పాల్గొనే అవకాశం ఉంది. పురుషులు స్త్రీలకు ఎలాంటి రొమాన్స్ చేస్తే నచ్చుతుంది అదే చేసి వారిని తృప్తిపరచాలి. స్త్రీ యొక్క బొడ్డును తృప్తిపరిస్తే అస్సలు ఆగరు. స్త్రీలకు బొడ్డులోనే ఎక్కువగా శృంగారపు నాడులు ఉంటాయట. అక్కడి నుంచే స్త్రీ యొక్క జననాంగానికి ద్వారాలు ఉంటాయట. అందువల్ల స్త్రీకి బొడ్డులో ఎక్కువ తృప్తి కలుగుతుందట. సెక్స్ మీద ఎలాంటి కోరికలు లేని స్త్రీకైనా సరే బొడ్డును ఇలాంటి టచ్ చేస్తే చాలు వారిలో కామయముడు మేల్కొంటాడు. శృంగారం చేసే సమయంలో ఎక్కువగా స్త్రీల యొక్క వస్త్రాలను తొలగించి సెక్స్ చేస్తారు. కానీ కొందరు స్త్రీలకు బట్టలు మొత్తము తీసేసి సెక్స్లో పాల్గొనడం అంటే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి వారిని నొప్పించకుండా సెక్స్ చేసే సమయంలో ఒక్కొక్క వస్త్రాన్ని తీసేసి శృంగారాన్ని చేయాలి. అప్పుడైతే స్త్రీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా అలా తీసేస్తుంటే వారు ఇంకా సెక్స్లో మరింత తృప్తిని పొందుతారు. డైరెక్ట్గా శృంగారానికి వెళ్లకుండా స్త్రీని బాగా నలిపేయాలి. స్త్రీలోని కామనాడులు మొత్తం విచ్చుకునేలా చేయాలి. అప్పుడే సెక్స్లో పురుషుణ్ణి తృప్తిపరుస్తుంది. స్త్రీలలో ఏ భాగాన్ని బాగా వత్తితే ఆమెలో శృంగార రసాలు బాగా ఊరతాయో తెలుసుకుని ఆ భాగాన్ని నొక్కాలి. మీరు నొక్కితే ఆ స్త్రీకి అక్కడ లేవాలి. అలా గట్టిగా నొక్కడం వల్ల రొమ్ముల నుండి పాలు కారాలి. అలా బాగా కసితో నొక్కాలి. అప్పుడే ఆ స్త్రీలు మీతో శృంగారంలో కసితీరా పాల్గొంటారు. శృంగారం చేసే ముందు స్త్రీ యొక్క అన్ని అంగాలను మర్దనా చేయాలి. బాగా కసితో మీ చేతులతో గట్టిగా వత్తాలి. అప్పుడే స్త్రీలలో రసాలు బాగా పొంగుతాయి. గట్టిగా పిసకాలి. ఎంతలా అంటే ఇక ఆ శృంగారం చాలు చాలు అని అనేంత వరకు రొమాన్స్ చేయాలి. అప్పుడే ఎలాంటి స్త్రీలైనా మీకు లొంగి తీరాల్సిందే. ఎంతటి పొగురుబోతు స్త్రీలైనా ఇలాంటి రొమాన్స్ చేస్తే మీ దాసోహం అయ్యి మీతో సెక్స్లో రాత్రంతా మిమ్మల్ని నిద్రపోనివ్వరు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.